వాచ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4 ఇన్ మై ఛానల్. హాయ్ పిల్లలు, మనం ఇప్పుడు ఒక స్టోరీ చెప్పుకుందామా? దీని పేరు పింకీ అండ్ ద స్టోలెన్ ఫెదర్. బేబీ డాగ్ ఇచ్చిన రెయిన్బో ఫెదర్ని పింకీ ఇంటికి తీసుకొచ్చి ఎక్కడ దాచిందో, ఏమైందో, తన ఫ్రెండ్ ర్యాబిట్ ఉంది కదా, తను ఏం చేసిందో చూద్దామా పిల్లలు? పార్ట్ 4లో బేబీ డాగ్ ఇచ్చిన రెయిన్బో ఫెదర్ని పింకీ సిల్వర్ బాక్స్లో పెట్టింది కదా, తన ఇంటికి వచ్చి బెడ్రూమ్లో కూర్చుని సిల్వర్ బాక్స్ని ఓపెన్ చేసి రెయిన్బో ఫెదర్ని చూసుకుని దాన్ని క్లోజ్ చేసి బెడ్ మీద ఎక్కి పడుకుందంట. తర్వాత రోజు సిల్వర్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ రెయిన్బో ఫెదర్ లేదంట. షాక్ అయిపోయిందంట. వెంటనే బెడ్ మీద నుండి లేచి అటు ఇటు చూసిందంట. ఎక్కడ కనపడలేదంట. అంతకు దిగి తన సిల్వర్ బాక్స్ పడేసేటప్పటికి కింద మడ్డీ ఫుట్ ప్రింట్స్, ఎవరియో ఫుట్ ప్రింట్స్ ఉన్నాయంట. ఆ నేల మీద కనిపించాయంట. వెంటనే షాక్ అయిపోయిందంట. వెంటనే పింకీకి చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఆ విండో దగ్గర ఉన్న ర్యాబిట్ దగ్గరికి వెళ్ళి, ఓ ర్యాబిట్, నువ్వేమన్నా నాది ఫెదర్ తీసావా అని అడిగిందంట. లేదు, నేను తీయలేదు అని చెప్పిందంట. వెంటనే ఏడుస్తూ అంట పింకీ, ర్యాబిట్ బయటకు వచ్చారంట. బయటకు వచ్చి చుట్టుపక్కల అంతా చూసారంట. ఎక్కడా కనిపించలేదంట. అయితే ఒక ఫారెస్ట్లోకి వెళ్ళారంట. ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడున్న బర్డ్స్ని, బటర్ఫ్లైస్ని, స్క్విరల్స్ని అందరినీ అడిగారంట. ఎవరైనా నా రెయిన్బో ఫెదర్ చూసారా? మీకు ఎక్కడైనా కనిపించిందా? ఎవరైనా నా రెయిన్బో ఫెదర్ని చూసారా? మీకు ఎక్కడైనా కనిపించిందా అని అడిగారంట. అడిగితే వాళ్ళు, మేము చూడలేదు, మాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పారంట. చెప్పగానే చాలా బాధపడిందంట పింకీ. సరే అని చెప్పి కొంచెం దూరం వెళ్ళి ఒక పెద్ద ట్రీ ఉందంట. ఆ ట్రీ మీద మిస్సింగ్ రెయిన్బో ఫెదర్ అని చెప్పి, నా ఫెదర్ కనిపించట్లేదు అనే పోస్టర్ పింకీ అండ్ ర్యాబిట్ ఆ బిగ్ ట్రీ మీద అతికించి వాళ్ళు చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమైంది, ఎవరు తీసుకెళ్లారు నా ఫెదర్ని? నేను ఈ బాక్స్లోనే పెట్టాను కదా, నేల మీదేమో ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పి అంటే, అప్పుడు ఏమో పింకీ, నాకు అదే అర్థం కావట్లేదు. సరే, చాలా టైం అయింది కదా, నీకు హాలిడేస్ కూడా అయిపోయినాయి, రేపు స్కూల్కి నువ్వు వెళ్ళాలి అని చెప్పానంట. సరే సరే అయితే నేను పడుకుంటానని చెప్పి ఇద్దరు పడుకున్నారంట. నెక్స్ట్ రోజు పింకీ స్కూల్ యూనిఫామ్ వేసుకొని బ్యాక్ ప్యాక్ తగిలించుకొని ఇంకా వెళ్తూ ర్యాబిట్కి కిస్ ఇచ్చి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుందంట. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వస్తుందంట. ఇంటికి వచ్చి ర్యాబిట్ని అడుగుతుందంట, నా ఫెదర్ ఎక్కడైనా దొరికిందా? ఎవరైనా ఇంటికి వచ్చారా? ఎవరైనా తీసుకొచ్చారా అని అడుగుతుందంట. అప్పుడు ర్యాబిట్ అంట, లేదు పింకీ, ఎవరూ రాలేదు, నీ ఫెదర్ దొరకలేదు అని చెప్తుందంట. సరే అని ఇంకా పడుకుంటారంట. నెక్స్ట్ డే వీళ్ళు ఇంకా లేచి వాళ్ళ బెడ్రూమ్లో ఆడుకుంటున్నారంట. ఆడుకుంటుంటే వాళ్ళ ముందు ఒక స్పార్కిల్ వచ్చిందంట. ఆ స్పార్కిల్ చూసి ఇద్దరు షాక్ అయిపోయి, ఏంటి ఆ స్పార్కిల్ అని మాట్లాడుకున్నారంట. ఓకే పిల్లలు, ఆ స్పార్కిల్ ఎందుకు వచ్చిందో, ఆ ఫెదర్ని ఎవరు దొంగలించారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకేనా పిల్లలు? ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా పిల్లలు? బాయ్ పిల్లలు.